నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ జనసముద్రం తిరుపతిలోది కాదు. ఇది మన కోనసీమ తిరుపతి. అదేనండి మన వాడపల్లి. శనివారం వచ్చిందంటే చాలు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఎటు చూసినా ఒకటే సౌండ్. గోవింద గోవింద. భక్తులు ఆగకుండా ఆ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. ఎందుకని? ఎందుకంటే అక్కడ కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామిని చూడాలంటే 7 కొండలు ఎక్కాలి. కానీ ఇక్కడ మన కోరిన కోరికలు తీరాలంటే 7 శనివారాలు ఈ ఆలయం గుమ్మం తొక్కితే చాలు. తలరాతైనా మారిపోతుందంటే. అయితే ఇక్కడికి వచ్చే ప్రతి కొత్త భక్తుడిని భయపెట్టే ఒకే ఒక సందేహం, ఈ 7 శనివారాల నోము మధ్యలో అనుకోకుండా ఒక వారం మిస్ అయితే పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా? లేక ఏదైనా అనర్థం జరుగుతుందా? అలాగే అసలు ఇక్కడ ఉండేకి అంత క్రేజ్ ఎందుకు? జనం ఎందుకింతలా ఎగబడి మరీ డబ్బులు వేస్తుంటారు? ఈ ఆలయం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? సముద్రంలో మునిగిపోయిన పడవలను ఈ స్వామి మళ్ళీ ఒడ్డుకు ఎలా రప్పించారు? బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచిన ఈ గుడి గోడల వెనుక ఉన్న రక్త చరిత్ర ఏంటి? వినడానికి ఒక అద్భుతంలా, చూస్తుంటే ఒక సినిమాలా అనిపించే కోనసీమ తిరుపతి మన వాడపల్లి వెంకన్న అసలు శిశుల చరిత్రను ఈరోజు పురాతన కాలం నుండి తవ్వి తీద్దాం. మీరు కూర్చున్న కుర్చీలో కొంచెం వెనక వాలండి. ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అసలు ఈ ఆలయం ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం. కథ మొదలైంది ఈరోజు కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం. ద్వాపర యుగం ముగిసింది. ధర్మానికి నిలువెత్తు రూపమైన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కృష్ణుడు లేని భూమి ఎలా ఉంటుంది? అంధకారం. అదే కలియుగ ఆరంభం. ప్రజల్లో దైవభక్తి పోయింది. ఎక్కడ చూసినా డబ్బు పిచ్చి, పాపపు ఆలోచనలు పెరిగిపోయాయి. భూమి భారం పెరిగిపోతుంది. ఈ ఘోరాలను చూసిన సనక సనల్నాది మునులు తట్టుకోలేకపోయారు. భయంతో వణికిపోతూ నారద మహర్షి దగ్గరికి వెళ్ళారు. నారద, లోకం నాశనమైపోతుంది, కాపాడే నాటిదే లేడా అని ఆవేదన చెందారు. అప్పుడు నారదులు వారు మునులను వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ఆదిశేషునిపై పవలించిన ఆ శ్రీమన్నారాయణుని వేడుకున్నారు. స్వామి, కలియుగ మానవులను పాపాల నుండి రక్షించడానికి నువ్వే దిక్కు అని ప్రార్థించారు. భక్తులు మొర ఆలకించే ఆ దేవాది దేవుడు ఒక అద్భుతమైన మాట ఇచ్చాడు. భయపడకండి మునుల్లారా, కలియుగంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా గౌతమి నదీ తీరంలో అనగా గోదావరిలో ఒక చందనపు పెట్టెలో నా దేవేరి లక్ష్మీదేవితో కలిసి స్వయంగా భూమిపైకి వస్తాను అని అభయం ఇచ్చాడు. ఆ మాటతో ముళ్ళు సంతోషంగా వెనుతిరిగారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. కొన్నేళ్లకి ప్రస్తుత వాడపల్లి, అప్పటి నౌకాపురం దగ్గర గోదావరి నదిలో ఒక వింత దృశ్యం కనిపించింది. అలల మీద ఎర్ర చందనపు పెట్టె ఒకటి ప్రకాశవంతంగా మెరుస్తూ ఒడ్డుకు వస్తుంది. అది చూసిన జనం ఏదో నిధి దొరుకుతుందని ఆశపడి పడవల్లో వెళ్ళి పట్టుకోపోయారు. కానీ విచిత్రం, వారు దగ్గరికి వెళ్ళేసరికి ఆ పెట్టె మాయమయ్యింది. మళ్ళీ దూరంగా కనిపించేది. ఇలా ఎంతమంది ప్రయత్నించినా ఆ పెట్టె ఎవరికీ చెక్కలేదు. ఊరంతా అయోమయంలో పడింది. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ఒక పరమ భక్తుడైన వృద్ధ బ్రాహ్మణుడికి కలలో సాక్షాత్ స్వామివారు కనిపించారు. ఓ భక్తుడా, కలియుగ ప్రభావం వల్ల మీ కళ్ళకు నేను కనిపించడం లేదు. రేపు తెల్లవారుజామునే అందరూ నదిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో రండి. ఆకాశంలో నా వాహనమైన గరుడ పక్షి ఎక్కడ వాలి ఉంటుందో అక్కడ నేనున్న చందనపు పెట్టె మీకు దొరుకుతుంది అని చెప్పి మాయమయ్యారు. మరుసటి రోజు ఊరంతా నది వద్దకు చేరింది. నిజంగానే ఆకాశంలో ఒక కృష్ణ గరుడ పక్షి వలయకాలంలో తిరుగుతూ నదిలో ఒక చోట ఆగింది. వెంటనే జనం నదిలోకి పడవలు వేసుకుని అక్కడికి వెళ్ళగా చందనపు పెట్టి దొరికింది. అందులో శంఖ చక్ర గదాధరి అయిన సాక్షాత్ నారాయణుడి విగ్రహం లభించింది. సరిగ్గా అప్పుడే అక్కడికి నారదముని చేరుకున్నారు. ఆ విగ్రహాన్ని చూసి ఆ మూర్తికి వెంకటేశ్వరుడు అని నామకరణం చేశారు. వెమ్ అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు అని అర్థం. అంటే మన పాపాలను పోగొట్టేవాడే ఈ వెంకటేశ్వరుడు. నారదుల వారే స్వయంగా గోదావరి తీరంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
కొన్ని వందల ఏళ్ల తర్వాత గోదావరికి వచ్చిన భయంకరమైన వరదల్లో నారదుడు ప్రశ్నించిన ఆ ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది. స్వామి మళ్ళీ నీటిలో ఉండిపోయారు. ఆ రోజుల్లో పినబోటు గజేంద్రుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవారు. ఆయనకు ఎన్నో పడవలు ఉండేవి. ఆ పడవల్లో సరుకులు ఎగుమతి చేస్తూ కోట్లు గడించేవారు. కానీ విధి చిన్నచూపు చూసింది. ఒకేసారి సముద్రంలో పెను తుఫాను వచ్చింది. గజేంద్రుడి పడవలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. అతని ఆస్తి మొత్తం నీటి పాలయ్యింది. ఏం చేయాలో దిక్కుచోచని స్థితిలో గజేంద్రుడు గోదావరి ఒడ్డున కూర్చుని, ఏ భగవంతుడా, నా పడవలు నాకు క్షేమంగా తిరిగి వస్తే నదిలో ఉండిపోయిన ఆ వెంకటేశ్వర స్వామిని బయటకు తీసి గుడి కట్టిస్తాను అని కన్నీళ్లతో మొక్కున్నాడు. అప్పుడు జరిగింది అసలైన అద్భుతం. సముద్రం అడుగున మునిగిపోయాయని అనుకున్న పడవలు ఏ శక్తి నడిపించిందో తెలియదు, కానీ మరుసటి రోజు ఉదయానికి ఏ చిన్న దెబ్బ తగలకుండా ఒడ్డుకు చేరాయి. ఇది సైన్స్కు కూడా అందని అద్భుతం. గజేంద్రుడు నదిలో నుండి స్వామివారి విగ్రహాన్ని తీయించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించాడు. కానీ కాలక్రమేణా ఆలయాన్ని చూసుకోవడం కష్టంగా మారింది. అప్పుడు పెద్దాపురం సంస్థానాధీశుడు శ్రీ వత్సవాయి తిమ్మ గతిపతి మహారాజు గారికి స్వామి కలలో కనిపించి, నన్ను ఆరాధించు, నువ్వు వైకుంఠం చేరతావు అని చెప్పారు. రాజుగారు తన కలలో కనిపించిన రూపం గురించి పండితులను అడగ్గా అది వాడపల్లి వెంకన్న అని తెలిపారు. వెంటనే రాజుగారు వాడపల్లి వచ్చి 1759వ సంవత్సరంలో స్వామివారి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఏకంగా 275 ఎకరాల భూమిని రాసించారు. అలా ఈ క్షేత్రం మళ్ళీ వైభవంలోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే మనకు ప్రధాన ఆలయంతో పాటు కుడివైపున సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు, ఉత్తరం వైపు కోరిన వరాలిచ్చే అమ్మ అలవేలు మంగతయారు, ఆగ్నేయాన 12 మంది శిష్యులతో శ్రీ రామానుజుల వారు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయం కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టినప్పుడే నిర్మించారు. ఇక్కడ శివలింగం కాశీక్షేత్రం నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి కేవలం పురాణ చరిత్రే కాదు, ఒళ్ళు గగ్గురు పుడిచే దేశభక్తి చరిత్ర కూడా ఉంది. అది 1931వ సంవత్సరం. మన దేశం బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్న రోజులు. వాడపల్లిలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. దేశభక్తి నిండిన యువకులు రథం పైన గాంధీ గారి ఫోటోను, మన త్రివర్ణ పతాకాన్ని కట్టారు. అది చూసిన బ్రిటిష్ పోలీసులు రగిలిపోయారు. ఆ జెండాను పీకేయడానికి ప్రయత్నించారు. భక్తులు ప్రజలు అడ్డుకున్నారు. మా దేవుడి రథం మీద మా జెండా ఉండకూడదా అని ఎదురు తిరిగారు. ఆ ఉద్రిక్తతలో పోలీసులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోని పలువురు భక్తులు తుటాలకు నేలగొరిగారు. రక్తం ఏరులై పారింది. కానీ ఆ వీరులు చనిపోయారే తప్ప జెండాను వదలలేదు. వారి త్యాగానికి గుర్తుగా ఇప్పటికీ ఆలయ ఆవరణలో ఒక స్తూపం ఉంది. దైవభక్తి దేశభక్తి కలగలిసిన అరుదైన క్షేత్రం మన వాడపల్లి. మీకు డౌట్ రావచ్చు, మిగతా రోజుల కంటే శనివారమే ఎందుకు అంత ప్రత్యేకమని. దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. శ్రీనివాసుడు వెంకటాద్రికి వచ్చిన రోజు శనివారం, ఓంకారం ప్రభవించిన రోజు శనివారం, స్వామివారు శ్రీనివాసునిగా ఉద్భవించిన రోజు శనివారం, శనిపీడిలో తొలగించే రోజు, మహాలక్ష్మిని వక్షస్థలాన నిలబెట్టిన రోజు, పద్మావతిని పెళ్లాడిన రోజు, అన్నీ శనివారాలే. ముఖ్యంగా ఎవరైతే వెంకన్నను భక్తిగా పూజిస్తారో వారి జోలికి రాను అని శనీశ్వరుడు మాట ఇచ్చిన రోజు కూడా శనివారమే. అందుకే ఇక్కడ శనివారం అంత పవర్ఫుల్. ఇక ఉండి విషయానికి వస్తే తిరుమలలాగే ఇక్కడ కూడా ఉండికి చాలా క్రేజ్. ఎందుకంటే స్వామివారు తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర 14 లక్షల రామభద్ర నాణ్యాలు అప్పు చేశారు. ఆ అప్పు తీర్చడానికి భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తానని, బదులుగా వారి కోరికలు తీరుస్తానని మాట ఇచ్చారు. అందుకే ఇక్కడ వడ్డీ కాసుల వాటికి భక్తులు పోటీపడి మరీ కానుకలు వేస్తుంటారు. ఇప్పుడు అసలైన గడ్డానికి వచ్చాం. మీ కోరికలు తీరాలంటే 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి చాలా జాగ్రత్తగా వినండి. ఇది స్వయంభూ క్షేత్రం కాబట్టి ఇక్కడ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మొదటి వారం ధ్వజస్తంభం దగ్గర నిలబడి మీ మనసులోని కోరికను స్వామికి చెప్పుకోండి. తర్వాత స్వామివారి ఆలయం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రతి ప్రదక్షిణ చేసేటప్పుడు ఉండిలో ₹1 వేయాలి. అలా 7 ప్రదక్షిణలకు ₹7 వేసి స్వామిని దర్శించుకోవాలి. అయితే భక్తులకు వచ్చే పెద్ద సందేహం,
అనుకోకుండా మధ్యలో ఒక శనివారం మిస్ అయితే పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అని. దీనికి సమాధానం ఏంటంటే, మీరు కంగారు పడకండి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల కానీ, ఆడవారికి నెలసరి సమస్య వల్ల కానీ మధ్యలో ఒక వారం మిస్ అయినా ఏమీ పర్వాలేదు. మధ్యలో గ్యాప్ వచ్చినా సరే, మళ్ళీ మీరు ఎప్పుడైతే దర్శనానికి వస్తారో ఆ వారాన్నే మీ తర్వాతి వారంగా లెక్కేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 3 వారాలు చేశారు, 4వ వారం ఏదో పనుండి రాలేకపోయారు అనుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో దాన్నే 4వ వారంగా లెక్కేసుకుని మీ మొక్కును కంటిన్యూ చేయవచ్చు. అంతేగాని మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన పని లేదు. ఇలా వరుసగా 7 శనివారాలు చేయాలి. 7వ వారం పూర్తయ్యాక స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకోవాలి. ఈ పూజ చేయించుకోవడానికి ఒక 2-3 వారాల ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అంటే 2-3 వారాల్లో 7 వారాలు పూర్తయిపోతాయి అనగా ఈ పూజకి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు దేవస్థానం దగ్గర ఉన్న సిబ్బందిని ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే 7 వారాలు పూర్తయ్యాక స్వామివారి అన్నదానానికి మీ స్తోమతను బట్టి 7 కుంచెలు లేదా 7 కేజీలు లేదా కనీసం 7 గుప్పెళ్ళు బియ్యం, పప్పులు, నూనెలు సమర్పించుకోవచ్చు. ఇది మీ స్తోమతను బట్టి, లేకపోతే లేదు. ఈ ఆలయంలో మార్చ్, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు, శ్రీరామనవమి తర్వాత స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతాయి. శనివారం తప్ప మిగతా రోజుల్లో నిత్య కళ్యాణం, నిత్య అర్చనలు జరుగుతాయి. పెళ్లి కాని వారు ఇక్కడ గోదాదేవి కళ్యాణం జరిపిస్తే పెళ్లి అవుతుందనే నమ్మకం. చివరిగా మీరు దర్శనానికి వెళ్లే ముందు గుడి ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే గోదావరి నది ఉంటుంది. అక్కడ తలనీలాలు ఇచ్చి పవిత్ర స్నానం చేసి స్వామిని దర్శించుకోండి. గుడిపైతే నిత్య అన్నదానం కూడా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మన పార్కింగ్ ప్రాంగణంలోని స్నానాలు చేయడానికి, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ సౌకర్యం ఉంది. కాబట్టి ప్రయాణం వల్ల అలసిపోయిన వారు నేరుగా అక్కడే స్నానాలు ముగించుకొని ప్రశాంతంగా స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. అలాగే ఆలయంలో దీపారాధన చేయాలనుకునే భక్తులు బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆలయ ప్రాంగణంలోని పిండి దీపాలు అమ్ముతారు. వీటిని కొనుగోలు చేయవచ్చు. దీపాలు వెలిగించడానికి ఆలయంలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలం ఉంటుంది. భక్తులు అక్కడ దీపారాధన చేయవచ్చు. ఇదండి మన కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న చరిత్ర. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే మీ కోరికలు తీరాలని కోరుకుంటూ ఒకసారి మనస్ఫూర్తిగా కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. రండి, 7 శనివారాల వెంకన్నను దర్శించండి. 7 జన్మల పుణ్యఫలాన్ని పొందండి. మళ్ళీ మరో అద్భుతమైన ఆలయ చరిత్రతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.